హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజు టాక్స్. ఈ రోజు వీడియో వచ్చి గిఫ్ట్స్ అన్బాక్సింగ్. దాంతో పాటు మేము నిన్న మేధాన్షి బర్త్డే జరిగింది. ఇవాళ 28th జూలై. సో నిన్న లైవ్ చూసి ఉంటారు. ఒకవేళ చూడకపోతే నా ఛానల్లోనే ఉంది, చూడండి. నేను లైవ్ తో పాటు వ్లాగ్ కూడా చేద్దాం అనుకున్నా, అది అస్సలు కుదరలేదు. అది అంటే కొన్ని బిట్స్ చేశాను, కొన్ని ప్రాపర్ గా తీయలేకపోయా. అన్ని కలిపి ఇదే వీడియోలో పెట్టేస్తాను. సో ఈ వీడియోని తప్పకుండా చూడదాకా చూడండి. నీదే నాన్న వీడియో, నీదే. సో ఫస్ట్ గిఫ్ట్ వచ్చి ఫ్రమ్ బుజ్జి బాబాయ్. ఎవరు ఏమో తేజు పిన్ని, నీకే తెలియాలి. ఎవరండి ఈ బుజ్జి బాబాయ్ అని ఉంది? ఏమైనా ఐడియా? సో ఈ బుజ్జి బాబాయ్ ఎవరో నాకు ఐడియా లేదు. ఒకవేళ మీలో ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి, లేదంటే లైవ్ లోకి రికార్డింగ్ లోకి వెళ్ళి చూసి కనుక్కుంటాం. బుజ్జి బాబాయ్ వాడికి బుజ్జి బాబాయా? ఎవరు ఈ బుజ్జి బాబాయ్? కమింగ్ వస్తున్నా, వచ్చేస్తున్నా. వచ్చింది. ఏంటిది సావ్య? ఓపెన్ చేస్తున్నాంగా. బుజ్జిగాడికి బుజ్జి బాబాయ్ బుజ్జి గిఫ్ట్ తెచ్చాడు. గురుగుల సెట్ అంటారు, అట్లాంటిదా? ఏ గురుగుల చెట్టు కాదు మరి ఏంటిది ఇది? షూటర్ అంట. కళ్ళల్లో ముక్కుల్లో కాదు, దూరంగా పెట్టాలి. షూటర్ బాగుంది. ఇది ట్రైన్ వచ్చింది. ఎవరండి బుజ్జి బాబాయ్? ఏం టాలెంట్ అండి. నైస్. మా వాడికి గిఫ్ట్స్ వచ్చినాయి. బుజ్జి కన్నా దాంతో ఆడుకో. ఇది కావాలంట. బుజ్జి బాబాయ్ బుజ్జి గిఫ్ట్. నెక్స్ట్ పోయింది, 3 పోయింది. నెక్స్ట్ ఎవరు? టు మేధాన్ హ్యాపీ బర్త్డే ఫ్రమ్ చక్రపాణి అండ్ ఫ్యామిలీ. మైథిలి అక్క వాళ్ళు. మీకు నేను ఇది వరకు చిన్నప్పుడు తెలుసా, గిఫ్ట్స్ ఎవరైనా వస్తే అస్సలు ఇది వ్రాపర్ ఇది పాడవకుండా తీసేదాన్ని. నాకు గిఫ్ట్స్ ఇస్తే నేను ఆవేశంగా తీస్తా, నాకు ఎంత ఇష్టము. నీకా? ఇప్పుడు అంత పేషెన్స్ పోయింది, జాగ్రత్తగా తీసే ఓపిక. నీకే ఎవరు తెలుసా? పెద్దమ్మ పెదనాన్న ఇచ్చారు నీకు ఇది. అయిపోయింది. జైలోఫోన్. ఇంకా నీకు 2 years వరకు ఆటలు. అంటే పైన మ్యూజిక్ వాయించుకునే జైలోఫోన్ లా ఉంది, కింద కార్ లాగా ఉంది, వ్యాన్ లాగా. అది కూడా చేయనా? షేప్స్ అవి పెట్టుకునేవి. బాగుంది కదా? బాగుంది. చాలా బాగుంది. నన్ను అట్టలు ఎత్తుకున్నా నీకు. మర్చిపోయా. 9th class boys. షన్ను ఫ్రెండ్స్. ఎవర్రా 9th class బాయ్స్ లో? కౌశిక్, సంతోష్, ఇంకెవరెవరు చెప్పు. నిషిత్, శరణ్ తేజ. థ్యాంక్స్ అన్న ఫ్రెండ్స్ అన్నాలు ఇచ్చారా నీకు? వాళ్ళకి వచ్చింది. ఫోన్లే మనం ఏమి కొనకుండా ఇట్లాంటివి వచ్చేసినాయి. ఇవన్నీ 1-2 years తర్వాత యూజ్ అయ్యేవి.
మనం కొనలేదు కాదు, మనం కొనకుండా వచ్చినాయి. తర్వాత తర్వాత దానికి పెట్టాలి. ఛార్జింగ్ పెట్టాలి. గిఫ్ట్ ఏది బ్రో? శ్రావ్య ఫ్రెండ్స్, వెన్నెల, దుర్గా, రమ్య. అయితే ఇక్కడ పెడతావు లేదా ఇక్కడ పెడతావు. ఏంది బ్రో ఇది? శ్రావ్య ఫ్రెండ్స్ అడ్డంగా చింపేసా. చించులా కలిసే ఉన్నాం. ఓహో, పేర్లనే ఉన్నాయి, స్టిక్కర్ కట్ అయింది. నెక్స్ట్ అన్బాక్సింగ్ నువ్వే. యా, ఈ ఫ్రెండ్స్ నేనే చేస్తున్నాను. ఎన్ని కవర్లు వచ్చి ఉన్నాయి నీకు? ఆకలి ఆకలి. కార్ లేదా స్టంట్ కార్, స్టంట్ లో వేయచ్చు రేపటి నుంచి. అన్ని కలిపి వెళ్ళాక మళ్ళీ చూపిస్తా. థ్యాంక్స్ అక్కలు. అన్నలకు చెప్పించలా? థ్యాంక్స్ అన్నలు. బాక్సెస్ ఇట్లానే ఉంచుతున్నా, అన్ని యూజ్ చేయడు కాబట్టి మళ్ళీ రాయొచ్చు. టింగ్ టింగ్. కాలు వచ్చింది ఇట్లో, కాలు. నెక్స్ట్ వన్. ఫ్రమ్ రాధాకృష్ణ తిరుపతి. థ్యాంక్స్ అన్నయ్య, తిరుపతి నుంచి మా వాడిని విష్ చేయడానికి వచ్చినందుకు. ఎదుగో. అండ్ అందరూ మేము పిలిచిన అంటే చాలా మంది రాలేదు, బట్ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ వచ్చి విష్ చేసినందుకు మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. అది నేను మాటల్లో కూడా ఎక్స్ప్రెస్ చేయలేను, పిలిచిన వాళ్ళు వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. అల్లరి వాడు అంటారు మేదాంశిని. ఇక్కడ ఉన్నది. ఏంటి ఏంటి? కోకోనట్ స్క్రాపర్ అల్ట్రా. నచ్చిందా మేదాంశ్? కూర్చో కూర్చో. హాయ్ హాయ్. కూర్చో కనమ్మా, కూర్చో. హాయ్, కూర్చో కూర్చో. బాగుంది. ఓకే, టిక్ వచ్చింది. రేపు పొద్దున ఓపెన్ చేస్తావా? వచ్చేసింది. వీడియో ఇవాళ చేయాలి. వచ్చేసింది. వచ్చిందా? వెరీ గుడ్. కాదు అక్కల అక్కల ఇదిగో కృష్ణ. ఓకే, లిటిల్ కృష్ణ వచ్చాడు అందులోంచి. నా కన్నయ్య కోసం. కన్నయ్య, చిన్ని కన్నయ్య, మేదాంశ్, ఇంకో కృష్ణుడు. మాది మేదాంశ్ది ఫుల్ నేమ్ వచ్చి సాయి శ్రీకృష్ణ మేదాంశ్. సో ఆ కృష్ణుడికి ఈ కృష్ణుడు వచ్చాడు. ఇంకో గిఫ్ట్ ఫ్రమ్ కిషోర్. నాకు తెలిసి ఇక్కడ మన సందులో కిషోర్ అన్నయ్య. చూడండి ఫ్రెండ్స్, మా వాడు గోలగోలు చేస్తున్నాడు. వీడియో తీసుకోవాలి, పక్కన ఉండరా, గేమ్ ఆడుకోరా, అమ్మమ్మతో ఆడుకోరా అంటే అస్సలు ఆడుకోవట్లే. వీడియో కట్టి ఇటు అడ్డొస్తున్నాడు. అమ్మా ఆడుకోవాల్సింది వాడు, నువ్వు కాదు. అమ్మమ్మ ఆడుకుంటున్నానన్నా. మళ్ళీ ఇంకో సెల్ ఫోన్. వాడేమోగా నేనైతే ఆడుకుంటా, వాడిని ఆడిస్తూ. అంతే, కొత్తది వస్తే పాతది.
సౌండ్ వింతగా ఉంది, ఎగ్జైట్ అయ్యాడు మా వాడు. కూర్చో కూర్చో. అమ్మయ్య, వీడియో అయ్యే వరకు ప్రశాంతంగా నాకు తెలిసి కూర్చుంటాడు. ఇది ఇంకో గిఫ్ట్ ఉంది కానీ నేమ్ తెలియదు, ఎవరిచ్చారో నేమ్ పెట్టచ్చు కదండి. మేము హ్యాపీ ఫీల్ అవుతాం పాయింట్. వీడియోలో చూస్తాం. ఇంకో xylophone, one more xylophone. సేమ్ బాగుంది కానీ ఒకటి నీకు ఒకటి మేధాంశ్ కంటే సైలెంట్ గా వేసాడు. నెక్స్ట్ వన్. ఓకే, ఇప్పుడు బట్టలు వచ్చినాయి. బుజ్జి గారికి జీన్స్, ఈ షర్ట్ లో వాడిని ఊహించుకున్న బాగుంటాడు కదా, పెద్దవాడు అవుతాడు. ఒక్కోసారి వాడు పెద్దగా ఇట్లాంటివన్నీ వేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది, ఒక్కోసారి వాడు పెరగకూడదు, ఇంతే క్యూట్ గా ఉండాలి అనిపిస్తుంది. ఒకసారి టర్న్ చేసుకో, అక్కడక్కడ అంటున్నాడు. ఇది శారీ అండ్ క్లాత్ ఎవరిచ్చారో నాకు తెలియదు, నేను ఖచ్చితంగా వీడియోలో చూస్తాను. అండ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్, వచ్చినందుకు ఇంకా ఇంకా థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకొకటి లిటిల్ స్టార్. ఫోన్ చూసిన ఫోన్ అనుకున్నాను తెలుసా. డ్రెస్ మీద బుజ్జివాడికి బుజ్జి డ్రెస్, బుజ్జి వాడికి బుజ్జి డ్రెస్. ఈ మాక్సిమం బట్టలకి నేమ్స్ ఉండవు కాబట్టి నేను వీడియోలో చూస్తా. ఇంకో డ్రెస్. ఈ కవర్స్ నాకు ఫ్యామిలీ మనీషా మా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు ఇస్తారు. ఎవరు ఏ కవర్ ఇచ్చారు ఏంటి ఐడియా లేదు కానీ వీడియోలో చూస్తా. నా కోసం హైదరాబాద్ నుంచి వచ్చారు మా బంగారు కొండలు. బాగుంది ఈ డ్రెస్ అండ్ శారీ. నాకు తెలిసినందుకు వాళ్ళ ముగ్గురులో ఎవరో ఒకళ్ళు ఇచ్చారు, ఎవరు అనేది క్లారిటీ లేదు, నేను చూస్తా. మర్చిపోయా, ఇంకొకటి ఉంది. డాగ్ బొమ్మ వచ్చింది, టెడ్డీ బేర్ లాగా సాఫ్ట్ టాయ్ డాగ్. అది బాగుంది. మేమేం చేసాము, వస్తూ దానికి ర్యాప్ లేదనమాట, అది కూడా ఎవరో ఇచ్చారు, నాకు ఐడియా లేదు. దాన్ని ఏం చేసాము, బాగుందని చెప్పి క్యూట్ గా ఉందని కార్ లో పెట్టాము. ఈసారి కార్ ఎక్కినప్పుడు అది చూపిస్తాను. మైక్ కొంచెం కింద పెట్టేస్తా. మళ్ళీ బుజ్జిగాడికి బుజ్జి డ్రెస్ వచ్చింది, బాగుంది. ఇది కూడా జీన్స్ వేసుకున్నంత పెద్దవాడు అయిపోయాడు మా వాడు, కానీ బాగుంటుంది జీన్స్ వేసుకుంటే. ఇది ఒక డ్రెస్, కలర్ బాగుంది, చాలా చాలా బాగుంది. అందులో అయిపోయింది. ఇంకోటి ఉంది, పెద్దది ఉంది, పెట్టలేండి, పెట్టేద్దాం. బుజ్జి డ్రెస్. డ్రెస్సెస్ అన్ని నేను తీస్తాను, అన్ని వాడతాను. వాడినప్పుడల్లా ఎలాగో ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వీటిలో వాడు ఏదో డ్రెస్ పడుతూనే ఉంటాడు కాబట్టి మీ డ్రెస్సెస్ అన్నిటికీ న్యాయం చేస్తున్నాను. డ్రెస్ కొనే పనే లేదుగా. ఇది వాడి పెద్దమ్మ, మా అక్క ఇచ్చింది భవ్య. బుజ్జి గడికి ఇంకో బుజ్జి డ్రెస్. ఇది కూడా ఈ సెట్ ఆఫ్ డ్రెస్సెస్ ఇచ్చారు నాకు. శారీ అండ్ బుజ్జిగాడికి బుజ్జి డ్రెస్. ఇది కూడా చూడాలి,
ఎవరు ఇచ్చారు అనేది. ఇంకొక బాక్స్ ఉంది. ఫైనల్ వన్. ద ఫైనల్ వన్. నేను కన్ఫ్యూజ్ ఇంకా ఇలా తొంగి తొంగి కొంచెం పైకి లేపండి కెమెరా యాంగిల్ ని. ఇది మా అన్నయ్యలు, మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చారు. థ్యాంక్ యూ అన్నయ్యలు. ఫ్రెండ్స్ ఇచ్చారు. ఆల్రెడీ మేము దీన్ని అన్బాక్సింగ్ చేసేసాము. ఇది అక్కడ నుంచి మండపం నుంచి రాగానే మా వాడు తీసి ఎక్కుతా, వాడికి ఏం అర్థమైందో తెలియదు కానీ ఎక్కుతా అంటాడు, ఎక్కి ఊగుతున్నాడు. సో ఈ రోజు మాకి సో ఈ వీడియో స్టార్టింగ్లో నేను ప్రిపరేషన్ వీడియో అండ్ అన్బాక్సింగ్ కలిపి ఒకటే వీడియో చేస్తానని చెప్పాను కదా. యాక్చువల్గా నేను ఈ వీడియో షూటింగ్ చేసేటప్పుడు మొత్తం కలిపి ఒకే దాంట్లో పెడతాం అనుకున్నాను. బట్ ఎడిటింగ్ చేసేటప్పుడు చాలా లెంత్ ఎక్కువైపోయింది అనమాట. అందుకని ప్రిపరేషన్ వీడియో ఆల్రెడీ నేను పోస్ట్ చేసేసాను నా ఛానల్లో. ఎవరైనా చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి. సో ఈ వీడియో కంప్లీట్గా అన్బాక్సింగ్ మీద మాత్రమే ఉంటుంది. స్టార్టింగ్ నుంచి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి పాసిబిలిటీ లేదంటే డైరెక్ట్గా చెప్పేశాను కాబట్టి అందుకోసం అని చెప్పి ఈ పార్ట్లో చెప్తున్నాను అనమాట. అండ్ ఎడిటింగ్ చేసేటప్పుడు నేను రియలైజ్ అయిన థింగ్ ఏంటంటే, నేను మైక్ పెట్టుకుని అంటే మేమందరం మైక్ పెట్టుకుని ప్రిపేర్ అయిపోయి వీడియో మొత్తం తీసేసాము. అండ్ నేను ఎడిటింగ్కి వెళ్ళినప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే, మైక్ ఛార్జింగ్ అయిపోయి మధ్యలో ఆఫ్ అయిపోయింది. సో అప్పుడే ఎట్లాగో డబ్బింగ్ ఇవ్వాలి కదా, ఇంతటికి డబ్బింగ్ ఎందుకు, సో 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తే నాకు మ్యాటర్ చెప్పడానికి కన్వే చేయడానికి కూడా ఈజీగా ఉంటుందని ప్రిపరేషన్ వీడియో సపరేట్గా చేసి గిఫ్ట్ అన్బాక్సింగ్ సపరేట్గా చేశాను అనమాట. సో అందుకోసం అని చెప్పి స్టార్టింగ్ నుంచి కూడా చెప్పకుండా ఇప్పుడు ఎలాగో డబ్బింగ్ ఇచ్చే పార్ట్ వచ్చింది కాబట్టి ఇక్కడ చెప్తున్నాను. మేము ఒకటి ప్లాన్ చేసుకుంటే డెస్టినీ హ్యావ్ సమ్ అదర్ ప్లాన్స్ అన్నట్టు మేము చక్కగా మైక్ పెట్టేసేసుకుని రాగా అంటే మేము మంచిగా కామెడీ చేసుకుంటూ వీడియో షూటింగ్ అది చేసామన్నమాట. సో అదంతా పోస్ట్ చేస్తే బాగుంటుంది సరదాగా అనుకున్నాను. అందుకోసం అని చెప్పి మేము డైరెక్ట్గా మాట్లాడేద్దామని చెప్పి ప్రిపేర్ అయ్యి మంచి కామెడీ చేస్తూ, యాక్చువల్గా ఈ వాయిస్ ఉండుంటే మీరు కూడా ఖచ్చితంగా నవ్వుకునేవాళ్ళు. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో అంటే ఇప్పుడు నేను కార్డ్స్ చదువుతున్నాను కానీ బ్యాక్గ్రౌండ్లో మేము వేసుకున్న జోకులు అవన్నీ కూడా చాలా బాగుండేవి. బట్ అది అనవసరంగా వాయిస్ క్లిప్పింగ్స్ పోయింది. నేను మధ్యలో చెక్ చేసుకున్నా బాగుండేది. యా నేను ఇంకా ఏం చేయలేను. బట్ నేను ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా మాట్లాడుతూ అందరివి నేమ్స్ చదివాను. ఇప్పుడైతే కార్డ్స్ అన్ని కూడా ఎక్కడ పెట్టానో కూడా గుర్తులేదు, అంటే తీసి దాచాను, ఎక్కడ పెట్టానో గుర్తులేదు, మొత్తం సర్దేశాము. సో నేను అన్ని నేమ్స్ చెప్పలేను. సో గిఫ్ట్స్ ఇచ్చిన వాళ్ళకి అయితే ఐడియా ఉంటుంది అండ్ మాకు అందరికీ ఎవరెవరు ఏమి ఇచ్చారు అన్ని మాకు ఐడియా ఉంది కానీ బట్ ఇప్పుడు పర్టికులర్గా నేమ్స్ అయితే చెప్పట్లేదు. అండ్ ఈ వీడియో స్టార్టింగ్లో 1 రూపీ కాయిన్తో స్టార్ట్ చేసాం కదా, అదేంటంటే చిన్న కామెడీ లాగా మా మమ్మీ అనమాట. యాక్చువల్గా 22,000 అట్లా అరౌండ్ ఎంతనో చేంజ్ క్యాష్ వచ్చింది మొత్తం బర్త్డే అంతా కలెక్ట్ చేసినప్పుడు. సో అమ్మమ్మ గిఫ్ట్ ఏమి ఇవ్వాల. సో అమ్మమ్మగా నువ్వేమిస్తావు మమ్మీ అని నేను అడిగితే, సో అంటే రూపాయి ఇస్తాను, ఆ రూపాయి వాడు 1 కోటి రూపాయలాగా సంపాదించాలి అన్నట్టుగా మా మమ్మీ చెప్పింది అనమాట. యాక్చువల్గా మేము ఇది మామూలుగా మాట్లాడుకున్నాం. సో ఇది బాగుంది, ఇది డైరెక్ట్గా వీడియో తీసినప్పుడు పెడదామమ్మ బాగుంటుందని చెప్పి అనుకున్నాం. సో మధ్యలో మా బావగారు వచ్చి రూపాయి ఇది వచ్చినప్పుడు ఏంటి మీ మమ్మీ రూపాయి ఇచ్చిందంటే ఛాలెంజ్లో చిరంజీవి లాగానా అన్నారు. బాగుంది, ఇది కూడా యాడ్ చేద్దామని చెప్పి అట్లా అన్ని అప్పటికప్పుడు అంటే ముందు ఈ షూటింగ్కి ముందు మేము ఇట్లా మాట్లాడుకున్నవి ఇది షూట్ చేద్దాం అనుకుని అది అలా షూట్ చేసాము. అది బాగా వచ్చింది బట్ అన్ఫార్చునేట్గా వాయిస్ లేదు. యా బట్ ఫస్ట్ అయితే రూపాయి మా మమ్మీ ఇచ్చి, అంటే మా మమ్మీ మెగాస్టార్ ఫ్యాన్ అనమాట. సో అందుకని కలిసి వచ్చేలాగా కామెడీ చేశారు. అండ్ అన్ని గిఫ్ట్లు చదివిన తర్వాత మా బుజ్జిగాడు అటు ఇటు తిరుగుతూ గోల చేశాడు. అవన్నీ కూడా క్యూట్గా బాగుండే. యా సో నేమ్స్ అయితే చదవలేకపోతున్నాను, డబ్బింగ్ మాత్రం ఇస్తున్నాను కాబట్టి వీడియోలో సింక్ అవ్వదు, ఏమనుకోవద్దు, అడ్జస్ట్ అవ్వండి. ఈ వీడియోలో స్పెషల్ థ్యాంక్స్ మా ఫ్రెండ్స్కి చెప్పాలి. అంటే ఫ్రెండ్స్ కమ్ కొలీగ్స్, ఒకప్పుడు కొలీగ్స్ ఇప్పుడు ఫ్రెండ్స్ అనమాట. సో నా కోసం హైదరాబాద్ నుంచి ట్రావెల్ చేసి వచ్చి మా వాడిని విష్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.
వాళ్ళకే కాదు అందరికీ వచ్చి విష్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇదేంటి ఇన్నిసార్లు చెప్తుంది చాదస్తం లాగా అనుకోవద్దు. ఎందుకంటే మా వాడి లైఫ్లో జరిగిన ఫస్ట్ ఫంక్షన్, మేము చేసుకున్న బిగ్ ఫంక్షన్. దానికి మేము పిలిచినందుకు వచ్చి విష్ చేసినందుకు మేము చాలా హ్యాపీ అయ్యామన్నమాట. సో చిన్న చిన్న సంతోషాలు మ్యాటర్స్ కదా, అలా అనమాట. అందుకోసమని ఇన్నిసార్లు థ్యాంక్స్ చెప్తున్నాను. సో సరదాగా మేము వీడియో తీసేసాం. మా బుజ్జిగాడు మా వీడియోకి సపోర్ట్ చేశాడు. చక్కగా అటు ఇటు తిరుగుతూ ఆడుకున్నాడు. అన్నిటికీ కోఆపరేట్ చేశాడు మా బుజ్జిగాడు. అంటే ఎట్లాగో నైట్ పర్సన్ కాబట్టి లేట్ నైట్ గా నిద్రపోతాడు. మేము లేట్ నైట్ లో షూట్ చేసుకున్నా ఏమి ఇబ్బంది పెట్టాడు. డబ్బింగ్ ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను డైరెక్ట్ గా మైక్ చెప్పా, బట్ అది తుస్మంది. బట్ నెక్స్ట్ టైం ఖచ్చితంగా చూసుకుని చేస్తాను అనమాట. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియోని చివరి దాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.